హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త యమ్మియెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది నక్షత్ర. సో లెట్స్ వెల్కమ్ నక్షత్ర. హాయ్ నక్షత్ర. హాయ్ స్వీటీ. ఎంత ప్రిటీగా ముద్దుగా ఉన్నావు తెలుసా. ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్ వస్తుంది చూడు, ప్రిటీ లిటిల్ లేడీ I'm in so love with you. అలా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. సో నక్షత్ర ఏం చేస్తుంటావు? ఎకనామిక్స్ అండ్ ఫినాన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఎకనామిక్స్? యా. వై ఎకనామిక్స్? ఐఎమ్ లైక్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ఆల్. ఓ అసలు నేను తల బద్దలు కొట్టుకున్నాయో నాకు అర్థమయ్యేది కాదు ఎకనామిక్స్. ఓకే, సో ఇప్పుడు దీని తర్వాత ఎంబీఏ చేస్తాను. దాంట్లో కూడా ఎకనామిక్స్ ఉంటుంది? యా, దాంట్లో కూడా ఎకనామిక్స్ ఉంటుంది. ఓకే, సో నీకు నార్మల్గా ఎకనామిక్స్లో స్కోర్ ఎంత వచ్చేది? వస్తుంది, బాగానే వస్తుంది. అంటే ఇప్పుడు మాకు మాక్ టెస్ట్లు ఉంటాయి అనమాట, లైక్ 3 times అలా ఉంటాయి. సో ఇట్స్ గుడ్. సో ఎక్కడ చదువుతున్నావు? మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్నాను. మరి ఏం చేస్తారు ట్రావెలింగ్ అప్పుడు? యాక్చువల్గా ఇప్పుడు మాకు హాలిడేస్ ఇచ్చారు, సో నేను ఇక్కడే మాదాపూర్లో ఉంటున్నాను. సో ఇట్స్ వెరీ నియర్ అనమాట. సో ఏం చేస్తున్నారు హాలిడేస్? ఎంజాయ్మెంటా? ఏముంది, వెబ్ సిరీస్ చూడడం, డ్రామాస్ చూడడం, అంతే. అంతేనా? జస్ట్ నెట్ఫ్లిక్స్ అండ్ చిల్? యా, ఆఫ్ కోర్స్. రఫ్గా నువ్వు కూర్చుంటే ఒకరోజు ఎన్ని మూవీస్ చూడగలవు? యాక్చువల్లీ నేను కొరియన్ డ్రామాస్ ఎక్కువ చూస్తాను. సో నేను 1 dayలో 16 episodes ఉంటాయి. సో నేను కవర్ చేసేస్తాను. ఒక సీజన్ మొత్తం కవర్? యా, ఆబ్వియస్లీ. అంటే నువ్వు లేచిన దగ్గర నుంచి ఆన్ చేసి బ్రష్ చేస్తున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా దాంట్లోనే ఉంటుంది. అంతేగా మరి. మరి ఇంతకు ఏ రెసిపీ చేయబోతున్నావు? చీజీ దోస బాల్స్. ఓకే, మరి లేట్ చేయకుండా మా నక్షత్ర చేయబోయే చీజీ దోస బాల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చీజీ దోస బాల్స్కి కావాల్సిన పదార్థాలు: దోస పిండి, బ్రెడ్ పౌడర్, చీజ్ తురుము, తురిమిన పన్నీర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, మిరియాల పొడి, కొత్తిమీర. చీజీ దోస బాల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ నక్షత్ర? ఎస్, రెడీ. ఏం చేయాలి ఫస్ట్? మనం ఫస్ట్ దోస పిండి తీసుకుందాం, సాల్ట్ వేసుకుంటాం, దాన్ని మిక్స్ చేసుకుందాం. ఎస్, మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ దీంట్లో చీజ్ వేసుకుందాం. ఓ, తురిమిన చీజ్. ఎస్. తర్వాత పన్నీర్, కొంచెం పచ్చిమిర్చి, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఎస్, తర్వాత పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్, బ్రెడ్ పౌడర్. అండ్ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? దీన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటాం. ఓ, ఓకే. సో సేమ్ వేలో మిగతా బాల్స్ కూడా చేసి పెట్టేసుకోవాలా? యా. ఓకే, సో ఇదే ప్రాసెస్లో మిగతా బాల్స్ని కూడా చేసి రెడీగా పెట్టేసుకుందాం. సో అన్నీ రెడీ అయిపోయాయి. ఎస్, వెల్ డన్. తర్వాత సో ఇప్పుడు మనం దోస పిండిలో కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొంగనాల ప్యాన్ పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇప్పుడు ఆ బాల్స్ని దోస పిండిలో వేసుకోవాలి. 1 by 1 మనం వేసుకొని తర్వాత దాన్ని దోస పిండితో కవర్ చేయాలి. ఇలా అన్నిటికీ వేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్లో మిగతా వాటిని కూడా చేసి రెడీగా పెట్టేసుకుందాం. ఓకే, సో ఇవేళైనా కుక్ అవడానికి ఒక 5 minutes టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల నీకు కొరియన్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు. ఇన్ని లాంగ్వేజెస్ వచ్చిన తర్వాత నేను క్వశ్చన్స్ అడగకుండా ఎందుకుంటాను. సో ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను. నేను ఒకటి ఇంగ్లీష్లో చెప్తాను, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. యా, షూర్. షల్ వి గో అవుట్ ఫర్ అ డేట్? మనం తినడానికి బయటికి వెళ్దామా? యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ వర్డ్స్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి.
shall we go out for a date? రోజు కోసం బయటికి వెళ్దామా? అంటే డేట్ని రోజనే అంటారు కదా. నేను చెప్పానా? యా చెప్పండి. ఒక ఖర్జూరం కోసం బయటికి వెళ్దామా? వెరీ లేమ్ స్వీటీ, వెరీ లేమ్. డేట్ అంటే రోజు కాదరా, ఖర్జూరం. ఆ డేట్ మూవీస్ చూస్తే సరిపోతుందా? ఇవి కూడా నేర్చుకోవాలి. యా ఎలా అయినా సబ్ టైటిల్స్ కూడా అలానే వేస్తారు కదా. లేదు, దానికి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇలా డేట్ అంటే ఖర్జూరం అని చెప్పరు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ టు తెలుగు మూవీస్ ఉంటాయి. యా అవి బాగా అగ్రీ. సరే, ఇంకొకటి అడుగుతాను, అదైనా చెప్పు. ఓకే షూర్. ఆర్ యు నట్స్? ఇది చెప్పురా తెలుగులో. నట్స్ని తెలుగులో ఏమంటారు? నాకు నిజంగా తెలీదు. నీకేమైనా పిచ్చా అంటారు? కాదు, నట్స్ పల్లీలు రా. నువ్వేమైనా పల్లీలా? పర్లేదు, కొంచెం దగ్గరికి వచ్చావు. ఆర్ యు నట్స్ అంటే మీరు పల్లీలా. ఓకే, ఇది విన్న తర్వాత మన పల్లీలు అమ్ముకోవడం బెటర్ అనిపిస్తుంది. వెళ్ళిపోతాం అనుకొద్దు. ఓకే, సో ఎనీవేస్ ఈ లోపల కుక్ అయిపోయి ఉంటుంది. టర్న్ చేద్దామా? ఓకే, మరి మన రెసిపీ రెడీ అయిపోవడానికి ఇంకో 2 minutes టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ఓకే, సో ఇది ఇటు కూడా కుక్ అయిపోయి ఉంటుంది కదా. యా, ఆఫ్ చేసేద్దామా? ఎస్. అండ్ అలాగే సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. షూర్. సో ఫైనలీ చీజీ దోసా బాల్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చీజీ దోసా బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: దోస పిండి, బ్రెడ్ పౌడర్, చీజ్ తురుము, తురిమిన పన్నీర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, మిరియాల పొడి, కొత్తిమీర. చీజీ దోసా బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా దోస పిండిలో ఉప్పు కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన చీజ్, తురిమిన పన్నీర్, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు, బ్రెడ్ పౌడర్ వేసి కలుపుకుని బాల్స్ లా చేసుకోవాలి. ఇప్పుడు దోస పిండిలో కొత్తిమీర కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాలు ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న బాల్స్ ని దోస పిండిలో వేసి పొంగనాలు ప్యాన్ లో పెట్టుకుని 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చీజీ దోసా బాల్స్ రెడీ. చీజీ దోసా బాల్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? షూర్. అది చూడు, సూపర్ చీజీగా ఉంది. సో లెట్స్ టేస్ట్ ఇట్. నువ్వు టేస్ట్ చేయి. కానీ సూపర్ డెలిషియస్గా అండ్ చీజీగా ఉంది. అంటే చీజ్ తురుము అండ్ పన్నీర్ వేసేసరికి ఇలా వస్తుంది, మొజరెల్లా చీజ్ లాగా ఇలా. అండ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి అవన్నీ వేసేసరికి ఇట్స్ లైక్ చీజ్ బాంబ్. అదిరిపోయింది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. బాగా ఎంజాయ్ చేస్తుంది దాని నుంచి. చాలా బాగుంది. అది అందుకని అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్ళి వండుకుంటే ఇలా ఉంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ స్వీటీ. బాయ్ బాయ్. చూసారు కదా నక్షత్ర చేసిన చీజీ దోసా బాల్స్ ఎంత యమ్మీగా చీజీగా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.